మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మొక్కలకైతే స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది. అందుకోసం అయితే ఈరోజు నేను మొక్కలకి స్ప్రే చేయడం కోసం అయితే వచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా ఇలాంటి మొక్కలు కనిపిస్తే ఒక కొమ్మ తెచ్చుకోండి. ఇవైతే కొమ్మల ద్వారా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. మంచి బుష్గా వస్తాయి అన్నమాట. నేనైతే 2 బుజ్జి కొమ్మలు తెచ్చుకున్నాను. వాటిని కూడా నేను కింద వాటర్లో పెట్టేసి దగ్గర 3-4 నెలలు అవుతుంది. బిఫోర్ హాలిడేస్ ఎప్పుడో తీసుకొచ్చి అఖిల్ స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. తర్వాత మీకు దాన్ని అయితే మార్చలేదు. మొన్న పైకి తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడైతే మార్చేసుకుంటున్నాను. ఇవన్నీ వంగ మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి కదా. ఇలా మొక్కలు మంచి పూత మీద ఉన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మొక్కలు అయితే మంచి హెల్దీగా వస్తూ వాటికి వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి పూత కాయగా మారాలి. ఇప్పుడు వంగ మొక్కలు కానీ ఇంకే మొక్కలైనా అలా కావాలి అంటే వాటికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా అంటే, మనకు వచ్చినటువంటి పూత రాలిపోకుండా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా కన్వర్ట్ అవ్వడానికి పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంది. దాంతోపాటు నేను దోశ వేసినట్టు ఆ యొక్క దోశ పిండి ఉంది, పల్లి చట్నీ కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలకి చాలా మంచిది. మనం ఇంట్లో వేస్ట్ అని పాడేస్తాం చూడండి, అవే మొక్కలకి చాలా బెస్ట్ అనమాట. వీటిని ఒక 2-3 సార్లు ఇలా కిందికి పైకి తిప్పామనుకోండి, ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనము బాటిల్లో ఫిల్టర్ చేసుకొని పోసుకున్నాము. జాలి బట్టి వడగట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క స్ప్రేయర్ అయితే స్ప్రేయర్ హోల్స్లో ఇరుక్కోకుండా ఉంటుంది. నేనైతే స్ప్రేయర్ వాడక చాలా అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్కి క్యాప్స్కి హోల్స్ చేసేసి స్ప్రే చేస్తాను. ఎలా చేస్తాను చూపిస్తాను. ఫ్రెండ్స్, హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, వేస్ట్ ఈజ్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. అంటే వేస్ట్ అనేటువంటి దాంట్లో బెస్ట్ తీసుకొస్తూ దాన్ని కొంచెం అందంగా తయారు చేసామనుకోండి, చూడడానికి బాగుంటుంది, మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే మన ఆ మొక్కలు పెట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి? మట్టి కావాలి, ఎరువు కావాలి, పెట్టడానికి కుండీలు కావాలి కదా. అయితే వాటి కోసం ప్రతిదానికి పెద్ద పెద్ద కుండీలే అవసరం లేదు. బుజ్జి వాటర్ బాటిల్స్లోనూ ఈజీగా మనము కొన్ని అందమైన మొక్కలు అయితే పెంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు. వాటికి కొంచెం మట్టి ఇచ్చి కొంచెం వాటర్ వేసినా చాలు, హ్యాపీగా పెరిగేస్తాయి. అలాంటి మొక్కలు అయితే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. అవి పెంచుకోవడం కోసం నేనైతే ఈ విధంగా మంచి ప్లాంటర్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట. ఈ యొక్క ప్లాంటర్స్ అన్నీ కూడా వేస్ట్గా మనం ఇవన్నీ భూమికి భారంగా ఉండేటువంటివి, మన భూమిలో కలిసిపోకుండా మనము మన భూమిని పొల్యూషన్ చేసేటువంటి ఈ యొక్క వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క బాటిల్స్నే నేను ఇంత అందంగా తయారు చేశానా చూసారా. వీటికి మనకు ముగ్గులు రావాల్సిన అవసరం అస్సలు లేదు. మన దగ్గర పెయింటింగ్ బ్రష్ లేకున్నా సరే, ఒక ఇయర్ బడ్ ఉన్నా సరే, ఇయర్ బడ్ లేకపోయినా ఉత్త అగ్గిపుల్లతో కానీ, పెన్సిల్తో కానీ, పెన్తో కానీ చుక్కలు పెట్టుకున్నా చాలు, చాలా అందంగా కనిపిస్తుంది ఈ యొక్క డిజైన్స్ అయితే. ఇవన్నీ ఎలా వేయచ్చు ఏంటి అనేటువంటి మన లైవ్ వీడియోస్లో ఉన్నాయి, చూసేసేయండి. మీకు ఇక్కడ చూసిన ఈజీగా అర్థమైపోతుంది మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అంటే. ఒక్కొక్క బాటిల్ని ఒక్కో రకంగానైతే కట్ చేసుకున్నాను. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వాటికి పెయింట్ వేసుకుని, పెయింట్ ఆరిపోయిన తర్వాత ఒక 1 డే తర్వాత నెక్స్ట్ వాటిపైన డిజైన్స్ అయితే వేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బాటిల్స్ అవి 2 సేమ్ మోడల్స్. వాటికి మనకి క్యాప్ సైడ్ మనం మట్టి పోసుకుంటాము. ఇక్కడ ఇంకొక బాటిల్ కనిపిస్తుంది చూడండి, ఇవేమో మనకి పల్పీ ఆరెంజ్ బాటిల్స్, అదేమో మాజా బాటిల్ అనమాట. దానికి ఏంటంటే నేను పైన టాప్ కట్ చేశాను. 2 edges ఇలా కొమ్ముల్లాగా ఉన్నాయి చూసారా, ఆ కట్ చేసి దాంట్లోనే మనం మట్టి వేసి అక్కడికి వెళ్ళి మొక్కలు అయితే గ్రో అవుతాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కో డిజైన్ ఇచ్చి దానికి వెంకటేశ్వర స్వామి నామాలు ఇచ్చుకున్నాను. ఇంకా కింద ఉన్నటువంటి మనకి థమ్స్అప్ బాటిల్స్ కావచ్చు, లేదంటే సోడా బాటిల్స్ని అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. మన దగ్గర ఉన్నటువంటి వాటిని వాడుతూ మనము మన క్రియేటివిటీని వాడుతూ చేసుకోవచ్చు. ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు. మన దగ్గర ఉన్నటువంటి వాటిని బట్టి, మన యొక్క కన్వీనియన్స్ని బట్టి, మనం పెట్టుకునేటువంటి ప్లేస్ని బట్టి దాన్ని మోడల్, షేప్ అనేటువంటి మార్చుకుంటూ ఈజీగా మనం ఈ యొక్క కంటైనర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అవి వాటిని ఉత్తగానే పెడితే లుక్ అయితే అస్సలు బాగుండదు అనమాట. ఫస్ట్ ఉత్తగా పెట్టి చూసాను, లుక్ అస్సలు నచ్చలేదు. అందుకని వాటిని అలా కొంచెం అందంగా ఇచ్చాను. ఇది చూడండి, ఇది మరొకటి. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ ఉత్త బాటిల్కి పెయింట్ వేసేసాను. ఎల్లో కలర్ పెయింట్ ఎప్పుడో చాలా రోజుల కింద పెయింట్ వేసేసాను.
ఎందుకో మొన్న అనిపించింది అబ్బా ఉత్తగా అసలు దీంట్లో మనకి ఫ్లయింగ్ క్రూస్ వస్తాయి కదా, ఆ ఫ్లయింగ్ క్రూస్ అనేటువంటి పోవడం కోసం దీంట్లో ఆయిల్ అయితే వేసి పెట్టానమాట. కానీ ఫ్లయింగ్ క్రూస్ ఏం రాలేదు. అసలు ఇలాంటి వాటిలో కూడా ఫ్లయింగ్ క్రూస్ కోసం మనము లిక్విడ్ వేసి పెడితే కూడా బాగుంటుందేమో అనుకుంటాను. ఇంకా వేరే బాటిల్స్ ఉంటాయి కదా, అప్పుడు ట్రై చేద్దాము. ఇలా హ్యాంగ్ చేస్తే మనకేంటి పక్షుల యొక్క గూడు ఉంటుంది చూడండి, అలా ఇంత ముద్దుగా ఉంది చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. వీటిని డిజైన్స్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. తర్వాత బాటిల్స్ వాడాను కదా, అదంతా ప్లాస్టిక్ వేస్టేజ్. తర్వాత మనము ఈకో ఫ్రెండ్లీ మనము ప్లాంటర్స్ ఏంటంటే కొబ్బరి చిప్పలను చూడ ఎంత మంచిగా తయారు చేసుకున్నామో. వాటికి పెయింట్ వేసేసి దానిపైన ముగ్గులు వేసుకున్నాం. చాలా అందంగా అనిపించింది నాకైతే ఈ యొక్క కొబ్బరి చిప్పలు కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. రేపైతే వీటన్నింటిలో మనం మట్టి వేసేసుకుని హ్యాంగ్ చేసుకుంటప్పుడు అప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి ఆ రోజు కూడా.